హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర. గోంగూరతో ఎప్పుడు పచ్చడి పప్పు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా లంచ్ బాక్స్లోకి ఏదైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ గోంగూర కట్టను తీసుకొని ఆకులు సెపరేట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 కప్పులు రైస్ వరకు ఉడికించుకొని తీసుకోవాలి. చూడండి, రైస్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే మనకి గోంగూర రైస్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని గోంగూరని వేసుకోవాలి. ఆయిల్ ఏం వేయకుండానే డైరెక్ట్గా గోంగూరని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే గోంగూర ఇలా పేస్ట్ లాగా అవుతుంది. చూడండి, ఇలా పేస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ గోంగూరను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 కప్ వరకు పల్లీలను వేసుకోవాలి. మీరు కావాలి అంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 3 నుంచి 4 వరకు వెల్లుల్లిపాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 వరకు పచ్చిమిరపకాయలు, ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే గోంగూర పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.